విశాఖ బాలికల సదన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సదన్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోయేందుకు ప్రయత్నించారు. సదన్ గ్రిల్స్ దాటి గోడ దూకారు ఆ ఇద్దరు బాలికలు. ఆ తర్వాత రోడ్డుపై హంగామా సృష్టించారు. బిగ్గరగా అరుస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే తమను సదన్లో వేధిస్తున్నారంటూ బాలికలు ఆరోపించారు. తమను వేధిస్తున్నారని, ఇంటికి పంపడం లేదంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. నన్ను సెంటర్ జైల్లో వేశారు. ఇప్పుడు చూస్తాను నేను. నువ్వు ఆర్డర్ ఎలా ఇవ్వకో చూస్తా. నువ్వు ఆర్డర్ ఇవ్వకపో నేను 10 తలలు నరికి నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా. అప్పుడు గజా గజా. బాలికల సదన్ అంశంపై హోం మినిస్టర్ అనిత స్పందించారు. బాలికలు చేసిన ఆరోపణలపై ఆరా తీశారు. వెంటనే విశాఖ సిపి కలెక్టర్తో మాట్లాడిన ఆమె బాలికలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తక్షణమే దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు హోంమంత్రి అనిత. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేన్ని పంపించట్లేదు? వివిధ సమస్యలతో పిల్లలు జువెనైల్ హోమ్కు వస్తారని, వారు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయాలు బయటికి చెప్పకూడదన్నారు జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ సునీత. హోంలో ప్రస్తుతం 60 మంది పిల్లలున్నారని, కానీ ఈ 5 పిల్లలే కాస్త ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామన్నారు ఆయన. పిల్లలను చేర్చుకోవడం, విడుదల చేయడం తమ చేతిలో ఉండదంటున్నారు ఆమె. పిల్లలు కూడా మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఒక హైకోర్టు నుంచి తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన పిల్లలు. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఇష్టపడతారు తీసుకెళ్ళటానికి, కొంతమంది వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఇష్టపడితే అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్రోచ్ అవుతారు. వాళ్ళు అక్కడ స్థితిగతులు బట్టి, అక్కడ కేసుని బట్టి కమిటీ ఆర్డర్స్ ఇవ్వాలా లేదనేది ఇస్తుంది. అంతేకాని నా దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లల్ని పంపించే అధికారం కానీ పిల్లల్ని చేర్చుకునే అధికారం కానీ నాకు లేదు. ఆ కమిటీ ఆర్డర్స్తోనే నేను పిల్లల్ని లోపల చేర్చుకోవడం, వాళ్ళు విద్యాబోధులు చెప్పడం, మళ్ళా తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయాలంటే కమిటీ ఆర్డరే ఉండాలి. అంటే 60 మంది పిల్లలు ఉన్నారు. 60 మందిలో ముగ్గురు కాన్ఫ్లిక్ట్ విత్లా, మిగతా పిల్లలందరూ కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఈ 5 పిల్లలు కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్. ఈ 5 పిల్లల్లో 4 ఆల్రెడీ మెంటల్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ట్రీట్మెంట్ అంటే ఎలాగా, వాళ్ళు ఏదైనా చేస్తే మేడం రిఫర్ చేస్తారు, చేస్తే అక్కడ వెళ్తారు. మంత్లీ మేము మందులు తెచ్చుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఏమైనా చేసినట్టయితే వీళ్ళు వెంటనే అడ్మిట్ చేయడం. 5 పిల్లలు కూడా 2 రోజుల నుంచి 5 పిల్లలు ఇంటికి వెళ్లిపోతామని ఇబ్బంది పెడుతున్నారని, అయితే వారి మానసిక స్థితి ఎలా ఉంది, ఇతర పిల్లల పరిస్థితి ఏంటన్న దానిపై కూడా విచారణ జరుపుతామన్నారు స్థానిక ఎంఆర్ఓ కిరణ్. పిల్లల ఆరోపణలపై కూడా విచారణ జరుపుతామంటున్న కిరణ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. జువెనైల్ హోమ్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన దగ్గర ఉన్నాం. ఇక్కడ రూరల్ తహసీల్దార్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది సార్ సాయంత్రం 4 గంటల సమయంలో? 4 గంటలకి సమయంలో మనకి ఇలాగా జువెనైల్ హోమ్లో ఉన్న ఒక 5 అమ్మాయిలు జువెనైల్ హోమ్ బయట కొద్దిగా వాళ్ళకి పంపించామని వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళు అడిగారు. సో దాని మీద వాళ్ళకి ఆల్రెడీ జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే పిల్లలకి వాళ్ళు మైనర్స్, వాళ్ళు అంటే 18 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు 5 వాళ్ళు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడ ప్రొటెక్షన్ కింద ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు
వాళ్ళకి ఇక్కడి నుంచి హోమ్ నుంచి పంపించమని వాళ్ళు అభ్యర్థన చేస్తున్నారు. సో దాని మీద PDICDS సూపరింటెండెంట్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలనేది, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలా ఏంటనేది వాళ్ళు అక్కడ డిస్కస్ చేస్తున్నారు. చేసిన తర్వాత దాన్ని బట్టి ఫస్ట్ వాళ్ళని ఎక్కడ చేయాలా ఏం చేయాలని పంపిస్తారు. సుమారుగా ఎంతమంది ఉంటారు సార్ లోపల మొత్తం ఇక్కడ జూనియర్ హోమ్లోనే 60 మెంబర్స్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకి 5 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దాని మీద సూపరింటెండెంట్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. రకరకాలుగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆరోపణలు ఎందుకు? ఆరోపణలు అయితే ఏం లేవండి, ఎవరి మీద ఆరోపణలు అయితే ఏం లేవు. ఆల్రెడీ మిగతా స్టూడెంట్స్తో కూడా, అంటే వీళ్ళతో 5 కాకుండా మిగతా వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అందరూ బాగానే ఉన్నారు. ఈ 5 స్టూడెంట్స్ మాత్రమే వేరే జిల్లాల నుంచి వచ్చారు. సో వాళ్ళ జిల్లాలకు పంపించమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మతిస్థిమితంగా అంటే వాళ్ళు మతిస్థిమితంగా అని, అందుకే మెంటల్ కేర్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చారు డాక్టర్స్, రెగ్యులర్గా చెకప్ చేసే డాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చూస్తున్నారు. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చెక్ చేస్తున్నారు. కేర్ టేకర్ కుమారి మీద కూడా ఎక్కువ ఆరోపణలు. ఆ కేర్ టేకర్ కుమారి గారు ఆల్రెడీ ఇందాక సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఒకసారి సూపరింటెండెంట్ గారు కూడా ఒకసారి మాట్లాడుతున్నారు. ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేస్తాను ఇందాక చెప్పడం జరిగింది సూపరింటెండెంట్ గారు. ఇప్పుడు వీళ్ళ కండిషన్ ఎలా ఉంది సార్? 5 పరిస్థితి కండిషన్ అయితే బాగానే ఉందండి. ఇప్పుడు వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ICDS సూపరింటెండెంట్ గారు, ICDS PD గారు, అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారు, అక్కడ డాక్టర్ గారు అందరూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయాలా ఏంటనేది డిసైడ్ చేస్తారు. ఓన్లీ ఇంటికి వెళ్ళిపోవడానికి ఎంత ప్రాధాన్యత చేశారంటారా? అవునండి, వాళ్ళ రిక్వెస్ట్ అయితే మమ్మల్ని పంపించండి అని అంటున్నారు. సో దాని మీద వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత దాని ప్రకారంగా డిసైడ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమైనా సంప్రదించలేదు? ఆల్రెడీ వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్న పేరెంట్స్ ఆల్రెడీ అక్కడ సూపరింటెండెంట్ గారు మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అయితే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు. ఈ రూరల్ MRO కిరణ్ గారు అయితే చెప్తాను, పూర్తిగా లోపల ఉన్న 60 మంది ఉంటారు సుమారుగా. ఈ 60లో 5 మంది మాత్రమే ఎందుకంటే మమ్మల్ని ఇంటికి పంపించండి, మాకు ఇక్కడ ఉండలేకపోతున్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు సాయంత్రం నుంచి అయితే కొంచెం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అవుతుంది. కెమెరా పర్సన్ రామతో బిగ్ టీవీ సార్ నుంచి.